Let us turn to 1 Corinthians chapter 9 verses 19 to 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం నుంచి 27వ వచనం వరకు ధ్యానం చేద్దాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నానని ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకై సమస్తమును చేయుచున్నాను. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. In this chapter we were studying how Paul exhorted believers to have concern for weak brethren in the church. ఈ యొక్క అధ్యాయంలో పౌలు సంఘములో ఉన్నటువంటి బలహీనులైనటువంటి సహోదరుల పట్ల ఏ విధమైన శ్రద్ధ కలిగి ఉన్నాడో మరి వారి పట్ల ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేస్తున్నాడు. And he particularly took the example of the differences in the church concerning eating of certain kind of food, especially food that was offered to idols. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే ఏ యొక్క ఆహార పదార్థాలు తినవచ్చు, తినవలసినవేవి తినకూడనివేవి, ముఖ్యంగా వాటిల్లో విగ్రహాలకి అర్పించింది తినవచ్చా తినకూడదా అన్న విషయం గురించి తెలియజేశారు. Just to recollect your memory, we already seen in this chapter that in the Corinthian church, especially among the believers, there were some who said we should not eat meat offered to idols, even if it's sold in the market. Once it's given to the temple and prayed over it, we should not eat of it. Some people said in that way. మరి మీకు గుర్తు తెచ్చుకోవాలని మరి కొరింథీ ప్రజలకు రాసిన ఈ పత్రికలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది నమ్మేది ఏంటంటే ఇదిగో దేవాలయాల్లో అర్పించినటువంటి ఆ యొక్క మరి ఆహార పదార్థాలు అవి అక్కడ అర్పించబడి అక్కడ నుంచి మార్కెట్లోకి వచ్చినా కూడా అక్కడ కూడా మనం కొనుక్కొని వాటిని తినకూడదు అని కొంతమంది సహోదరులు చెప్తూ ఉండేవారు అనమాట. And some said no, it doesn't matter because the idols don't have power. Even if they prayed for it, they offered to eat, the idols cannot do anything. The food remains food. It is good for our health. It will help us in our day-to-day life. So let us consume it. Let us enjoy it. So that was the view of some brethren. అలాంటి పరిస్థితుల్లో మరి కొంతమంది వాళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉండేది అంటే ఏమీ పర్వాలేదు, విగ్రహాల్లో ఏముంది, విగ్రహాల్లో ఏమీ లేదు కదా, కాబట్టి మనం వాటిని కొనుక్కొని చక్కగా ప్రార్థన చేసుకొని మనం తినొచ్చు, అది ఆహారానికి మంచిది, ఆహార పదార్థాలాగానే మనం తినవచ్చు అన్నట్లుగా కొంతమంది ఆలోచన చేస్తుంటారు. So Paul was saying in this matter we should exercise Christian liberty, especially in a way which we have concern for weak brethren in the church. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి సంఘములో ఉన్నటువంటి బలహీనుల పట్ల ఏ విధంగా మనం నడుచుకోవాలో ఆ విషయాన్ని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. So here we cannot say both are wrong. మరి ఈ రెండు తప్పు అని మనం చెప్పలేము. Because some say okay, the idols don't have power, the food doesn't change in any way. So we can say they are also not committing any sin when they eat, thanking God for the gift of food that the Lord has given. ఆ విగ్రహాల్లో ఏమి లేదు, ఆహార పదార్థాల్లో ఏం మార్పు రాదు కాబట్టి మరి వాటిని దేవునికి స్తోత్రం తెలియజేసి తినటం వల్ల ఏ విధమైన నష్టం కలగదని మనం చెప్పలేము.
And then the other party also, we can say they are also not committing any sin. They are not eating that food. మరి వేరే వాళ్ళు కూడా వాళ్ళు ఏం పాపం చేయట్లేదు, వాళ్ళు కూడా వాళ్ళ ఆహారం వాళ్ళు తింటున్నారు. Well, the sin comes into picture when this became a matter of difference and offense and indifference in the context of the church because of this very topic. మరి సంఘంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన విధానాలను బట్టి వారి మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు, వ్యత్యాసాలు తీసుకొస్తున్నాయి. Oh, he eats that, so I don't want to talk to him. Why he is like that? He is wrong. And in that way, we started to bring even divisions in the church. And then we can say definitely sin is inside them. ఇదిగో ఆ వ్యక్తి అది తిన్నాడు, ఏది పడితే తినేస్తున్నాడు కాబట్టి అతను సరైన వ్యక్తి కాదని మరి అతని మీద ద్వేషం పెంచుకోవటము, ఆ విధంగా ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు వచ్చి ద్వేషం కలిగి దాని ద్వారా పాపం అనేది సంఘంలో కలుగుతుంది. And Paul always is very concerned about the unity of the church. అయితే పౌలు సంఘంలో ఎప్పుడు కూడా సంఘం ఎప్పుడు ఐక్యత కలిగి ఉండాలి అని సంఘ ఐక్యత పట్ల పౌలు ఎప్పుడు చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. So Paul don't want the church to have divisions on this topic. కాబట్టి ఈ తినే ఆహార పదార్థాల విషయాల్లో వాటిని బట్టి సంఘంలో భేదాభిప్రాయాలు ఉండకూడదని మరి పౌలు కోరుకుంటున్నాడు. So Paul's argument is that for the sake of the unity of the church, for the sake of not causing offense to other brethren in the church, it is good that all of us don't eat that. కాబట్టి పౌలు ఏమని తెలియజేస్తున్నాడంటే ఇతరులను బలహీనపరచడానికి, ఇతరులను మరి విమర్శించే రీతిగా ఉండకుండా, మరి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మరి తినడం మంచిది అంటున్నాడు. So Paul also want to practice that. మరి పౌలు కూడా దాన్ని ప్రాక్టీస్ చేసాడు అన్నమాట. That's why Paul says, I became Jew for the Jews and I became like Gentiles for the sake of the Gentiles. అందుకే పౌలు ఏమన్నాడండి ఇక్కడ, నేను యూదులకు యూదుడుగాను అన్యులకు అన్యుడుగాను నేను నడుచుకుంటున్నానని చెప్తున్నాడు. And for the what purpose? For the sake of the gospel, so that they can be one for Christ. ఎందుకు అలా నేను నడుచుకుంటున్నానంటే ఇదిగో సువార్త నిమిత్తము వారిని దేవుని కొరకు సంపాదించడం కోసము వారందరూ కూడా క్రీస్తులో ఒకరిగా ఉండాలని ఆ ఉద్దేశంతో నేను యూదులకు యూదుడను అన్యుడికి అన్యుడిగా నడుచుకున్నాను చెప్తున్నాను. So to set aside certain kinds of food for the sake of winning a brother or sister to Christ, Paul says that is better than creating problems and offenses and become a stumbling block to another brother or sister. ఒక వ్యక్తిని సంపాదించడానికి ఒకవేళ కొన్ని రకాల ఆహార పదార్థాలు మరి పక్కన పెట్టవలసి వస్తే ఓకే, పక్కన పెట్టడమే మంచిది, వాటిని పక్కన పెట్టైనా ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించడము మంచిది అని తెలియజేస్తున్నాడు. So Paul practiced that self-denial even in his own life. మరి పౌలు తన జీవితంలో కూడా తను తాను తగ్గించుకునే విషయంలో ఇటువంటి దానిని అనుసరిస్తూ వచ్చాడు. So verse 19 he says, for though I be free from all men, yet have I made myself servant unto all, that I might gain the more. ఇదిగో నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని అంటున్నాడు. So he is willing to become a servant to the people so that he can win them for Christ. మరి ప్రజలను సంపాదించడానికి అతడు దాసుడుగా మారడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వారిని క్రీస్తు నిమిత్తం సంపాదించడానికి దాసుడుగా ఉంటున్నాడు. So Paul's thinking is always, how can I win that person for Christ? How can I lead that person to the saving knowledge of Lord Jesus Christ? పౌలు యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఇదిగో ఈ వ్యక్తిని నేను ప్రభు కొరకు ఎలా సంపాదించగలను, ఈ వ్యక్తిని క్రీస్తు జ్ఞానంలో ఏ విధంగా నేను పెంచగలను, ఏ విధంగా ఈ వ్యక్తి కొరకు నేను క్రీస్తు కొరకు ఈ వ్యక్తిని సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటాడు. And he don't want anything to come in between that to achieve that. ఆ యొక్క విధానంలో ఏది కూడా ఆ వ్యక్తికి పౌలుకి మధ్య దేనిని కూడా ఆటంకంగా రానివ్వట్లేదు. Let food should not become a hindrance. Dressing or culture or the habits of the people, let all these personal preferences, let all this may not become a hindrance to win them for Christ. మరి వారు తీసుకునే ఆహార పదార్థాలు కానీ వేసుకునే వస్త్రాలు కానీ ఆ యొక్క సాంప్రదాయాలు కానీ ఇవి ఏవి కూడా ఆటంకంగా ఉండకూడదు ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించడానికి. Even in our present day context also, we should be very much concerned about the salvation of souls.
మరి ఈ రోజుల్లో మనం కూడా మరి ఆత్మల రక్షణ కొరకు మనం ఆశ కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. We are also living in a time where in a country also where there are a lot of differences between the people, groups, states, even the language. We have so much differences. మరి మనం నివసిస్తున్న దేశంలో కూడా ఆయా రాష్ట్రాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష, మరి ఒక్కొక్క సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు వేరువేరుగా ఉంటున్నాం. ప్రజల మధ్య మనం ఉంటున్నాం. And so much of even caste system inbuilt in the society. మరి సమాజంలో కూడా మరి కుల విధానము, కులము అనేది కూడా మరి సమాజంలో నియమించబడి ఉన్నది. These are all like barriers or walls to win more people to Christ, to attract more people to the church. మరి ఇవన్నీ కూడా ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, కట్టుబాట్లు, మతాలు ఇవన్నీ మరి ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు రానివ్వకుండా ఉండడానికి ఆటంకంగా ఉంటున్నాయి అన్నమాట. And we must come out of it. అయితే వీటన్నిటి నుంచి మనం బయటకు రావాలి. Some new believers, when they become Christians and all, they may still stick to it and they may still follow all the things that they followed, some of the cultural things and all, even after they become believers. మరి కొంతమంది నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చి మరి వారు విశ్వాసులు అయినప్పటికీ కూడా వారు పాత జీవితంలో ఏవైతే తింటూ వచ్చారో, ఏవైతే పాటిస్తూ వచ్చారో వాటిని అనుసరిస్తూనే ఉంటుంటారు. But then as you mature in Christ, you have more understanding concerning God's word, then you should come out of all those things. మరి వాక్యంలో ఎదుగుతూ ఉన్న కొలది, నీ వాక్యాన్ని నేర్చుకుంటున్న కొలది, మరి వాక్యం నీకు బోధించబడుతున్న కొలది నీవు అలాంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడాలా. Earlier days you might have looked upon some low class people in the society and you don't want to talk to them. అంతకుముందు ఎవరైనా సమాజంలో మరి నిమ్న వర్గాలు, తక్కువ జాతికి చెందినటువంటి ప్రజలను చూసినప్పుడు వాళ్ళంటే నీకు ఇష్టం ఉండకపోవచ్చు, నువ్వు వాళ్ళతో మాట్లాడకపోయి ఉండొచ్చు, You look down on them. వాళ్ళని చిన్న చూపు చూసి ఉండొచ్చు. But after you became a Christian, అయితే ఆ తర్వాత నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత you should not continue with that attitude. అలాగే వాళ్ళని చిన్న చూపు చూడటము, తక్కువ వారిగా చూడటం అనేది, అలాంటి ఆలోచన అనేది నువ్వు కొనసాగించకూడదు. You should go and try to become friends with all kinds of people. నీవేం చేయాలి, అక్కడ దగ్గరికి వెళ్ళి అందరితో కూడా నువ్వు మరి స్నేహపూర్వకంగా నడుచుకునేటట్లుగా ఉండాలి. Even if they are an unbeliever and belong to another caste, or maybe they are not wealthy or educated as you think, you go and strike a conversation, develop a friendship with them. Who knows, you can win them for Christ. కాబట్టి వాళ్ళు ఒకవేళ అవిశ్వాసులు అయినప్పటికీ మరి వారితో మనం వెళ్ళిపోయి చక్కగా పరిచయం చేసుకొని మరి మంచిగా మాట్లాడటం ద్వారా మరి ఎవరికి తెలుసు వారిని మనం దేవుని కొరకు సంపాదించగలమేమో. When you go for evangelism, don't go with the attitude, oh, I will speak only to the educated people, high class people. Others, let others take care. I don't want to talk to them. సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు, కరపత్రాల పరిచర్యకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా నేను బాగా చదువుకున్నాను కాబట్టి నేను బాగా చదువుకున్న వాళ్ళకే నేను చెప్తాను, చదువు రాని వాళ్ళతోటి వాళ్ళకి వేరే వాళ్ళ సువార్త చెప్పమనండి అన్నట్లుగా ఉండకూడదు. We should set aside all the preferences, personal preferences we have for the sake of the gospel and try to present Christ to them so that we can win them for Christ. సువార్త నిమిత్తము నీకు ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి వారిని క్రీస్తు కొరకు సంపాదించడం కోసము నీవు సిద్ధపడాలి. 2 days before, I was much encouraged to see a profile of a sister who is preparing to get married. మరి ఒక 2 రోజుల క్రితము ఒక సిస్టర్ వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక సిస్టర్ యొక్క ప్రొఫైల్ నేను చదివాను. And I was very much encouraged to see that the parents or the other brothers and sisters in the church, they are looking for a godly man to come to her life. So they make a profile, and I also got it asking, you know any man who is really godly for this sister. మరి ఆ సహోదరికి ఒక మంచి సంబంధం చూడాలని వారి యొక్క తల్లిదండ్రులు, బ్రదర్స్ వారందరూ కూడా ఒక ప్రొఫైల్ సిద్ధపరిచారు. ఆ ప్రొఫైల్ నా దగ్గర కూడా వచ్చింది. ఒకవేళ మీకు ఏదైనా సంబంధం తెలిసి ఉంటే తెలియపరచమని చెప్పి అడిగారు. And I looked at the profile, I was quite impressed. నేను ఆ ప్రొఫైల్ చూసినప్పుడు నాకు చాలా ప్రభావితుడయ్యాను. First of all, the sister, she is a specialized doctor. She did bachelor's in medicine, she did specialized study in medicine, and now she is a doctor. ఆమె మొదటగా ఆమె డాక్టరు, మాస్టర్ మరి డాక్టర్ ఇన్ మెడిసిన్లో కూడా డాక్టరేట్ చేసింది అనమాట. And then normally when you see such profile, what do you think?
మరి అలాంటి ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఆ డాక్టర్ వారి ప్రొఫైల్ చూసినప్పుడు సాధారణంగా ఎలాంటి ఆలోచన మనకు వస్తుంది? Oh, the boy must be a doctor, high profile family, handsome, all kinds of requirements will be there. ఈ అమ్మాయి బాగా చదువుకున్నటువంటి డాక్టర్ కాబట్టి మరి ఈ అమ్మాయిని చేసుకోబోయేవాడు కూడా బాగా చదువుకున్నటువంటి మంచి డాక్టర్ అయి ఉండాలి, అట్లాగే మంచి సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చేవాడు అయి ఉండాలని అటువంటి తలంపులు మనకు వస్తుంటాయి. But all these are not there in the profile. అయితే వాళ్ళ ప్రొఫైల్లో వాళ్ళకి అవసరమైన వాటిలో ఇవేవి లేవు. And the main things in the profile is that she is looking for a godly man. మొట్టమొదట వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటంటే వారు దేవుని యందు భయం కలిగినటువంటి వ్యక్తుల కోసం చూస్తున్నారు. And no bar, caste, no bar, no conditions in caste. కులముతో ప్రాధాన్యత లేదు, ఏ కులమైనా పర్వాలేదు. And even the work, she is not looking just for doctors. She is open to look for even other godly men. కేవలం అట్లాగే మరి నేను డాక్టర్ కాబట్టి ఇంకొక డాక్టర్ కోసం అని చూడలేదు, కానీ ఎవరైనా ఏ పని చేసేవారైనా మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కావాలని చూస్తున్నారు. And another thing I was very much impressed with this. మరి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే I am going to resign. I am not going to be a doctor. I am going to be a housewife. And the person must be willing to take the financial burden to take care of the family. So that's also very clearly written. And I want to serve the church. I want to have a godly family. So she made it very clear that her aim is to have a godly family. Not to practice, all the medicine and all that and make a lot of money, but to be a housewife. So you must be prepared to be a husband who can provide for the family. I will be a housewife, a godly housewife, nurturing children, helping in the ministry of the church or whatever ways she can help. మరొక విషయం ఏంటంటే అంత డాక్టరేట్ చదువుకున్నప్పటికీ ఈ డాక్టర్ యొక్క వృత్తికి నేను రిజైన్ చేయబోతున్నాను, ఒక సాధారణమైనటువంటి గృహిణిగా ఉంటాను, నన్ను చేసుకోబోయే వ్యక్తి కుటుంబ బాధ్యతలు తీసుకునే వ్యక్తిగా ఉండాలి, మరి అవసరమైనటువంటి కుటుంబానికి అవసరమైనటువంటి ఆర్థిక అవసరతలన్నీ కూడా చూసుకునే వ్యక్తిగా ఉండాలి, నేనైతే ఒక మంచి గృహిణిగా ఉంటూ మరి పిల్లల పట్ల కుటుంబాన్ని ఏ విధంగా ఆధ్యాత్మికంగా పెంచాలో ఈ విషయాలు నేను చూసుకుంటూ ఉంటానని చెప్పాను. And not only that, her doctrinal preferences were also written there. Doctrinal convictions. She prefer a person and she is looking for a reformed person, a person from the reformed background. All this is also written. అట్లాగే మరి విశ్వాసం అంటే ఏదో సాదాసీదమైనటువంటి విశ్వాసం కాదు, మరి ఈ రిఫార్మ్డ్ ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు వారు ఎదురు చూస్తున్నారు. So we need such people who give priority to godly things, who give priority to the kingdom of God and set aside all other preferences. ఇప్పుడు మనకి అలాంటి వారు కావాలి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు, దేవుని కొరకు మరి వారికి ఉన్న అన్నీ కూడా మరి పక్కన పెట్టేసుకునేవారు కావాలి. Young women and youngsters who are growing up, when you want to get married, what you are looking for? ఎవరైనా మరి సహోదరులారా సంఘంలో మీరు ఎదుగుతూ ఉండగా మీరు వివాహం చేసుకునే వాళ్ళే వయసు వచ్చినప్పుడు మీరు వివాహం చేసుకోవాలంటే మీరు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? Even if you are highly educated, what you are looking for? ఒకవేళ నువ్వు బాగా చదువుకున్నప్పటికీ దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? I believe that sister will have a godly, if the Lord provides a godly man, she will have a happy life. మరి ఖచ్చితంగా ఆ సిస్టర్కి దేవుడు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిని ఇస్తాడని, ఆమె సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నా. And some who are doctors or engineers, they look for very high profile people who are drawing big salary in high position in society. They get married. After 2 years, husband is in one house, the sister is in one house, they are looking for divorce. బాగా మరి ఉన్నతమైనటువంటి ప్రొఫైల్ చూసి మరి ఇంజనీర్లో డాక్టర్లో ఇలాంటి వారిని సమాన హోదా కలిగినటువంటి వారిని చూసి పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే అతను ఒక చోట ఉంటాడు, ఆమె ఒక చోట ఉంటుంది, కుటుంబము మరి వేరువేరుగా ఉంటుంటారు. What is there in the married life if Christ is not given the first priority? అలాంటి కుటుంబాల్లో మరి క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి ఆ కుటుంబాల్లో మరి వివాహం యొక్క విలువ ఏముంటుంది? So we must be willing to set aside our own preferences, even the preferences of the society and the family, all that for the sake of the gospel. When it comes to church, we must set aside all these things.
కాబట్టి మన యొక్క ఆలోచనలు మన యొక్క ఉద్దేశాలను అన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. సంగమునకు వచ్చినప్పుడు క్రీస్తు మహిమార్థమై వీటన్నిటిని పక్కన పెట్టాలి. And not only when you come to church, even in your decision making, to whom you should marry, what you should study, how you should conduct yourself in school or in your workplaces, all these things, the decisions that you make in your day-to-day life, it should be done in such a way your personal preferences are set aside, but you give importance to God and His Word. కేవలం వివాహ విషయంలో కాదు, సంఘంలోనే కాదు, కానీ మీ వ్యక్తిగత జీవితంలో మరి మీరు చదువుకునే సమయంలో ఏం చదువుకోవాలి, ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ప్రణాళిక కలిగి ఉండాలి, వీటన్నిటిలో కూడా మీరు మీ యొక్క అభిప్రాయాలు మీ ఉద్దేశాలను పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మీ యొక్క ఆలోచనలు మీ ఉద్దేశంలో ఉండాలి. So Paul is also teaching the same thing, that we must be willing to go to any extent to witness for Christ, to win some people for Christ. కాబట్టి క్రీస్తు కొరకు ఇతరులను సంపాదించుట నిమిత్తము మనం ఎంతవరకైనా మనం తగ్గించుకునే వారంగా సిద్ధపడాలి. So in the societies where you live in, there may be certain systems, there may be certain cultures, but then we must be willing to come out of all that for the sake of the gospel, to win people for Christ. సమాజం నీవు నివసిస్తున్న ఈ సమాజంలో అనేకమైనటువంటి మరి విధానాలు ఉండవచ్చు, అనేకమైనటువంటి ప్రేరేపణలు కలగవచ్చు, కానీ క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని మనము దూరంగా పెట్టుకోవాలి. It may not be easy. ఇది అంత సులభమైన పని కాదు. We may have to face a lot of inconvenience. మరి దాని ద్వారా మరి అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. What you enjoy doing, what you have as a habit, you may have to change that. నీవు ఒక అలవాటుగా దేనిని కలిగి ఉన్నావో దానిని నీవు మార్చుకోవాల్సి ఉంటుంది. So here some may have enjoyed eating food offered to idols, but now in order to not to offend other brothers and sisters, they may have to stop eating that, so they have to set aside that pleasure of enjoying certain kind of food. మరి ఇక్కడ చూసినట్లయితే కొంతమంది విగ్రహాలకు అర్పించిన దాన్ని తింటూ ఉన్నారు, అది కొంతమందికి అభ్యంతరకరంగా ఉన్నది అని తెలిసినప్పుడు వారి అలవాట్లను పక్కన పెట్టేస్తున్నారు. So it also involves a lot of sacrifice. ఇది చాలా మరి త్యాగంతో కూడినటువంటి పని. And in verse 24 onwards, Paul is saying this through an illustration. మరి 24వ వచనం నుండి చూసినట్లయితే దీనిని ఒక ఇల్లస్ట్రేషన్ ద్వారా తెలియజేస్తున్నాడు. Paul is comparing that to how some athletes, for example, those who are running the race, they set aside their personal preferences, luxuries, all to win that race. మరి ఇక్కడ పౌలు తీసుకుంటున్నటువంటి ఉదాహరణ ఏమిటంటే పరుగు పందెం గురించి తెలియజేస్తున్నాడు. పరుగు పందెంలో అనేక మంది పరిగెత్తుతారు, కానీ వారికి ఉన్నటువంటి ప్రాధాన్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒకటే గెలవాలన్న ఉద్దేశంతో పరిగెత్తారు, అయితే ఒకడే పరిగెత్తారు. So verses 24 and 25 we can see he's talking about people running a race, and then they are so concerned about receiving that prize, and then they are very temperate or very moderate in what they do. They strive to win that prize, and in the end what they receive a corruptible crown, a crown which lasts for few, or the joy of which may last for only few years. Even for that they work so much hard, they do a lot of sacrifice. ఈ పరుగు పందెం గురించి తెలియజేస్తూ ఏమన్నాడంటే పరుగు పందెంలో అనేక మంది పరిగెత్తుతారు, అయినప్పటికీ ఒక్కడు మాత్రమే గెలుస్తాడని తెలుసు కదా. అయినా ఈ పందెంలో అందరూ గెలవాలనే పరిగెత్తుతారు. ఆ గెలిచిన వ్యక్తి పొందే బహుమానం ఏమిటంటే అది క్షయమైపోయేది. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత క్షయమైపోతుంది. ఆ బహుమానం కోసమే వారు అంతగా పరిగెడుతున్నారు కదా అని పౌలు చెప్తున్నాడు. You may know about Olympics. మరి మీకు ఒలింపిక్స్ తెలిసి ఉండొచ్చు. The history of the Olympics, people say, generally started even from the Greek Empire. Even from that time, from the Greek civilization, from ancient Rome, the sports is running, or the sports is going on. ఈ గ్రీకుల కాలం నుండి ఈ యొక్క పందాలు, ఈ యొక్క ఒలింపిక్స్ అనేది నడుస్తూ ఉందని మరి చరిత్ర తెలియజేస్తుంది. And running is an important event in the race, in the Olympics games. ఈ ఒలింపిక్స్లో కూడా మరి పరుగు పందాలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. So in the early days, you run the race, you win it, you know what you get as prize? మరి ఆ ప్రారంభ దినాల్లో నీవు పరుగు పందాల్లో పాల్గొంటే నీవు గెలిస్తే నీవు పొందే బహుమతి ఏంటో తెలుసా? Now what do they get, those who run for Olympics? మరి ఇప్పుడు ఏం పొందుకుంటున్నారు? ఒలింపిక్స్లో పరిగెత్తే వారు గెలిస్తే ఇప్పుడేం గెలుచుకుంటున్నారు?
I think you all don't watch Olympics. I think you are very innocent people. మీకేమీ తెలియదు, మీరు చాలా అమాయకులాగా ఉన్నారు. If I ask about IPL, I think everybody will say, "Oh, I know." ఒకవేళ ఐపీఎల్ గురించి అడిగితే నాకు తెలుసు అంటారేమో. Because we are very low ranking in Olympics, so we don't know anything about it. ఎందుకంటే మనకు ఒలింపిక్స్ గురించి మనకు అసలు ఏమీ తెలియదు. You know what? They get some medals, gold, silver, or whatever medals they get. ఆ గెలిచిన వాళ్ళు మరి గెలిచిన దాన్ని బట్టి గోల్డ్, సిల్వరు ఇలాంటి మెడల్స్ పొందుకుంటారు. You know, in the earlier days, when they win the race in the Olympics, what they get is some olive tree leaves. మరి ప్రారంభ దినాల్లో చూసినట్లయితే వారు గెలిచినప్పుడు వారికి ఇచ్చే బహుమానం ఏంటంటే ఒలీవల మొక్క యొక్క ఆకు వారికి గుర్తుగా ఇచ్చారన్నమాట, గెలుపుకి గుర్తుగా. And people are running for that. మరి ప్రజలు దానికోసం పరిగెత్తున్నారు. So that's why Paul is saying in this way, you know, the prizes at that time they used to give, it all used to be things like this, maybe made of leaves, made of wood. These are all corruptible things, corruptible crowns. కాబట్టి పౌలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. వాళ్ళు ఏదో ఆకుల కోసము లేదా కట్టెల కోసము మరి ఇలాగా క్షయమైపోయే వాటి కోసము వాళ్ళు పరిగెడుతున్నారు అని తెలియజేస్తున్నాడు. Of course, the value of the prize is not in the leaf or the things made by their art and craft using wood, or even now, the value of the prize is not in the medal that they receive. Of course, they are proud of the fact that they are the top and they are representing the country or the nation, and they are happy that they achieved it. అయితే వారు సాధించే ఆ యొక్క బహుమానం యొక్క విలువ ఆ యొక్క ఆకు బొమ్మలోనో లేకపోతే ఆ కట్టె బొమ్మలోనో కాదు. కానీ ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చే గోల్డ్ మెడల్లో దాని విలువ లేదు. కానీ దాని వెనుకున్నటువంటి గర్వకారణం ఏంటంటే వారు ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ దేశానికి గర్వకారణంగా మరి చెప్పబడుతూ ఉంటుంది. So the honor associated with it is so great. దాంతో వచ్చే ఆ యొక్క గౌరవ మర్యాదలు అనేవి చాలా గొప్పవి. But still, it is corruptible crown. అయినప్పటికీ అది క్షయమైపోయేదే కిరీటమే. Because after you die, who will remember how many medals you got or what you did, how many crowns you got? All this will fade away. ఎందుకంటే ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించావు, ఎన్ని కిరీటాలు సంపాదించావు, ఎవడు గుర్తుపెట్టుకుంటాడు? ఇవన్నీ కూడా మర్చిపోతారు. For 2,000, 3,000 years, Olympics is running. If I ask you who won medals in the first 10 Olympics, do you know the names of the people? 2000 సంవత్సరాల నుంచి మరి ఒలింపిక్స్ నడుస్తూ ఉన్నది. ఒకవేళ ఫస్ట్ 10 సంవత్సరాల్లో ఎవరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు, ఎవరు ప్రైజ్ గెలుచుకున్నారంటే ఎవరు చెప్పగలరు? Even in recent Olympics, who won medals in India? If I ask you, I think you may not know. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో కూడా ఎవరు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారన్న కూడా అది కూడా నీకు తెలియకపోవచ్చు. So they win prizes, people enjoy for a certain point of time and they raise their flags and say, "Oh, India won, we got it." Wow. And we are proud of that. After a certain time, after 10 years, 15 years, we also forget these athletes who work hard and won that. It's all corruptible. The fame and the glory, the honor they got after they are dead, we also forget. వారు గెలిచినప్పుడు ఆ ఆనందంలో కొంతకాలము సంతోషిస్తారు, గంతులు వేస్తారు, అది గెలుచుకున్నాం అని కొంతకాలం కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అట్లాగే ఆ విషయాలు మర్చిపోతారు, ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. But even for that, how much sacrifice, how much time, how much effort these athletes put in. అయితే ఆ క్షయమైపోయే మరి ఆ కిరీటం కొరకు వారు ఎంత శ్రమ పడుతున్నారు, ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా పోరాడుతున్నారో పౌలు చెప్తున్నాడు. You know, to be a sportsman or to be an athlete is not an easy task. మీకు తెలుసా, ఒక క్రీడాకారుడిగా లేదా ఒక అథ్లీట్గా ఉండడం అనేది అంత సులభమైన పని కాదు. You need to practice a lot, exercise a lot. నువ్వు చాలా మరి శ్రమ పడాలా, మరి చాలా కృషి చేయాలా. You cannot eat everything that you like. ఆ క్రమంలో నీకు ఇష్టమైనది ఏది నచ్చితే తినేయకూడదు. Now you have, professional sports doctors and all that. They will tell you what you should eat morning, lunch, dinner. ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే ప్రొఫెషనల్ క్రీడాకారులు ఉంటారు, వాళ్ళ కుటుంబ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు నిర్ణయిస్తారు నువ్వు ఉదయం ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం ఏం తినాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో వాళ్ళు చెప్తారు.
And the coaches will say how much time you must exercise every day morning, how much time you must spend in gym. Now it's very important because all athletes are very strong, even in cricket, and you must be very fit to play. Or even in Indian cricket, now all young players, they are all very fit with their body, but that don't come so easily. They have to spend so much of time and effort and sacrifice to come to that level. అయితే వారికి మరి తరబిదిచ్చేవారు ఆ కోచెస్ కూడా ఇదిగో ఎంత సమయం ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత సమయం ఏ వ్యాయామం చేయాలి, మరి అవన్నీ కూడా వారు బోధిస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఎందుకంటే ఆ శరీరానికి అవసరమైనటువంటి శరీర దారుఢ్యము, వాటికి కావాల్సినటువంటి అవన్నీ కూడా మరి రావాలి, ఎంతో శక్తి కావాలి దానికి. కాబట్టి ఇవన్నీ కూడా అవసరమైనది. They may enjoy eating junk food, but now as an athlete you cannot do that because you cannot eat that, so you have to set it aside. ఒకవేళ నీకు జంక్ ఫుడ్ తినడం బాగా ఇష్టమై ఉండొచ్చు, నువ్వు ఒకవేళ క్రీడాకారుడు అయితే ఇప్పుడు తినడానికి లేదని చెప్పారనుకో, నువ్వు దాన్ని పక్కన పడేయాలి. And concerning your time, the use of the time, you must be very disciplined. You have to follow all the instructions. అట్లాగే సమయం విషయంలో మరి అన్ని విషయాల్లో కూడా మరొక క్రమశిక్షణ కలిగి నడుచుకోవాలి. So Paul is saying, if these athletes who run the race, they strive, they do this much hard work, they do this much sacrifice to win the honor and the applause and the fame of this world, how much more we should be willing to sacrifice and work for hard for the sake of the gospel. అది ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క పందెంలో పాల్గొనే వాళ్ళే ఇంతగా కష్టపడి ఇంతగా పోరాడుతూ ఈ క్షయమైన దానికోసమే వారు అంతగా పోరాడుతున్నప్పుడు, ఇదిగో మనము అక్షయమైన దానికోసం పనిచేసే మనము మరి ఎంతగా పోరాడాలి అని పౌలు అడుగుతున్నాడు. You know, the crown that is awaiting us is not a corruptible crown like the Olympic medals, the leaves. మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కిరీటము ఇది క్షయమైపోయే కిరీటం కాదు, అక్షయమయ్యే కిరీటం. Eternal glory is awaiting us. The Lord is going to bring us to heaven where we will be given all the blessings and even the privilege to be in communion with God. Oh, what a great privilege the Lord is going to give us. What an honor and glory is awaiting us. Things which are not at all corruptible, things which are eternal. ఇదిగో నిత్యమైనటువంటి మహిమ దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. అక్కడ అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు, ప్రతిదీ కూడా అక్కడ శాశ్వతంగా ఉండిపోయేదే కానీ ఏది కూడా అక్షయమైపోయేది, నశించిపోయేది కాదు. So our journey, we are not running to achieve some corruptible crown, but we are running with that in our mind, that great honor and glory awaiting us in Lord Jesus Christ. That's the way we run the race here. కాబట్టి క్రీస్తులో మనము పొందబోయే ఆ బహుమానము క్షయమైపోయేది కాదు, అక్షయమయ్యేది. కాబట్టి ఆ దృక్పథంతో అక్షయమైపోయే వాడబారని ఆ యొక్క స్వాస్థ్యం నిమిత్తం మనం పరిగెత్తవలసిన వారమైన. And Paul is certain about that. Paul is so sure about that. పౌలుకి తెలుసు, చాలా నిశ్చయత కలిగి ఉన్నాడు అనమాట, ఏ విధమైనటువంటి బహుమానం ఆయన పొందబోతున్నాడో. ఆ బహుమానం పట్ల పౌలుకి స్పష్టమైనటువంటి నిశ్చయత ఉన్నది. In verse 26 he says, I therefore so run, not as uncertainly, so fight I, not as one that beateth the air. ఇక్కడ 26వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడంటే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టునట్లు నేను పోట్లాడుట లేదు అంటున్నాడు. He is sure about the prize. He is sure that he is going to win. ఇదిగో గురి లేనివాడుగా ఆయన పోరాడటం లేదు, గురి కలిగి ఖచ్చితంగా నేను గెలుస్తాను అన్న ఉద్దేశంతోనే పరిగెడుతున్నాడు. He is sure that he will get the crown. ఆ కిరీటం ఆయన పొందుకుంటాడని నమ్మి పోరాడుతున్నాడు. You know, apart from running, even boxing is also an important event in Olympics. మరి పరుగు పందెమే కాదు కానీ ఒలింపిక్స్లో బాక్సింగ్ కూడా ప్రధానమైన క్రీడ. And some who go for boxing in Olympics, they are just beating the air, not the man. మరి కొంతమంది ఒలింపిక్స్లో బాక్సింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి ప్రత్యర్థిని కొట్టకుండా గాలిలో కొడుతూ ఉంటుంటారు. You go to beat the air in Olympics, you will fail. ఒకవేళ నువ్వు ఎయిర్ని గాలిని కొడటానికి కనుక వెళ్ళినట్లయితే ఒలింపిక్స్కి అక్కడ నువ్వు ఓడిపోతావు. So Paul is saying, I am not here to beat the air. ఇదిగో నేను ఇక్కడ గాలిని కొట్టు అని వల్ల నేను ఉండలేదు అంటున్నాడు. I am not involved in boxing to fail. ఇదిగో నేను ఏదో ఈ బాక్సింగ్లో ఈ యొక్క క్రీడలో ఓడిపోవడానికి నేను లేను.
I am involved in this fight to win, and I am sure, I am certain that I will get a prize. ఇదిగో నేను ఏ పోరాడుతున్నానో నాకు తెలుసు, ఏ బహుమానం నేను పొందుకుంటానో నాకు తెలుసు, ఆ విషయంలో నాకు నిశ్చయత ఉన్నది అని చెప్తున్నాడు. And Paul is so sure about what is awaiting him, the eternal glory, eternal honor that is awaiting him in Christ Lord Jesus. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తులో పౌలు కొరకు నిత్యమైనటువంటి మహిమ, నిత్యమైనటువంటి ఘనత ఎదురు చూస్తున్నాయని పౌలుకు నిశ్చయత కలిగి ఉన్నాడు. Dear believer, dear congregation, how you are running the race here? కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని సంఘమా, నీకున్నటువంటి పందెంలో నీవు ఎలా పరిగెత్తుతున్నావు? Are you confident that you will inherit that incorruptible crown that Lord has prepared for you? దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ అక్షయమైనటువంటి కిరీటం పొందుకోవడానికి నీవు నమ్మిక కలిగి ఉన్నావా, సిద్ధపడి ఉన్నావా? Or are you still beating the air like the boxers? లేక గాలిలో కొడుతున్నట్టుగా ఉంటున్నావా, ఏ గురి గమ్యం లేకుండా? Are you running the race thinking that I will fail? Oh, I am following Christ. I don't know whether I get the rewards. I don't know whether I will be in heaven. I don't know whether I will get a crown. I am just following the rituals. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి ఆచారాలు నేను పాటిస్తున్నాను, నాకు ఆ బహుమానం వస్తుందో లేదో తెలియదు, నాకు నిత్యమైన బహుమానం వస్తుందో తెలియదు, నిత్యమైన ఘనత వస్తుందో లేదో తెలియదు అన్నట్లుగా ఉంటున్నావా? But Paul is so sure because he knows it is not he alone that he runs the race. The crown is prepared for him because of Lord Jesus Christ. He has done everything for him. He has won the crown for him. అయితే పౌలు చాలా నిశ్చయత కలిగి ఉన్నాడు. ఇదిగో ఆయన పరిగెత్తే ఈ యొక్క పందెంలో ఆయన కొరకు దాచబడి ఉంచబడిన ఆ యొక్క నిత్యమైనటువంటి మహిమ, నిత్యమైనటువంటి ఘనత అనేవి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అవి కలగబోతున్నాయని నిశ్చయత కలిగి ఉన్నాడు. And that's why it's incorruptible. అది క్రీస్తు ద్వారా కలుగుతుంది కాబట్టి అది అక్షయమైనది. So our Olympic race is easy actually. మన యొక్క ఒలింపిక్ చాలా సులభమైంది. Because Christ ran the race and won the prize for you. మనకంటే ముందుగా క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క పందాన్ని ముగించాడు, ఆయన పరిగెత్తాడు, ఆయన ముగించాడు. And Christ did the boxing. He beat the devil. He beat Satan and he won the prize already. ఆయన క్రీస్తు ప్రభు వారు మన పక్షాన బాక్సింగ్ చేసి ఆ అపవాదిని పడగొట్టేసేసి మన కొరకు విజయాన్ని సాధించాడు. You just believe in Christ and receive the crown. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచు, ఆ కిరీటాన్ని పొందుకో. He gave his own life on the cross for that, so that you will inherit these eternal blessings. కాబట్టి ఆయన తన యొక్క సొంత జీవితాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు కాబట్టి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచు, ఈ నిత్యమైన బహుమానం పొందుకో. So if such blessings are given for you freely in Lord Jesus Christ, what about the things in this world where we are called to set aside certain of our preferences concerning eating of certain food, how to dress, or even the cultural things? It's all nothing. మరి మన కొరకు అలాంటి బహుమానం ప్రభు మన కొరకు ఇవ్వబోతూ ఉంటే, అంత గొప్ప బహుమానాన్ని ఆయన మనకు సంపాదించి ఇవ్వబోతుంటే, మరి ఈ లోక సంబంధమైనటువంటి చిన్నవి మనం వేసుకునే వస్త్రాలు కానీ, తినే ఆహార పదార్థాలు, వీటిని ప్రభు నిమిత్తం పక్కన పెట్టడం అది ఏమైనా పెద్ద కష్టమైన పనే? Let us don't fight for these things. These are all nothing. అసలు దీనికోసం మనం పోరాడాల్సిన పనే లేదు. ఇది కేవలం నథింగ్ చెప్పాలంటే. Okay, you don't want me to eat this food? Okay, I stop eating. నీకు ఇష్టం లేదా ఈ యొక్క ఫుడ్ నేను తింటాం? ఓకే, ఆపేస్తా. You want me to go to jail? Okay, put me there. I have no problem. I will go there and still pray, sing songs and preach the gospel. నువ్వు ఒకవేళ నేను జైల్లో ఉంటాను, నీకు ఇష్టమా? అయితే ఓకే, నేను జైల్లోకి వెళ్తాను. అక్కడ ఉండి కూడా ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ప్రభువుని స్తుతిస్తుంటాను. And he was not at all concerned about the future. What will happen? Where he will stay? Where will go? These are all things that didn't bother Paul. He was willing to go to any extent for the sake of the gospel, to set aside all his personal preferences to win people for Christ. అయితే పౌలు తన యొక్క భవిష్యత్తు విషయమై ఏ విధంగా కూడా ఆలోచన చేసుకోలేదు, ఏ విధంగా కూడా ఆయన ఆ ప్రణాళికలు వేసుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తినాలి, ఏమి కట్టుకోవాలి, ఇటువంటి ప్రాధాన్యతలు ఏవి కూడా ఆయన లేకుండా జీవించాడు. So he is willing to subject even his bodies to persecution, to sacrifice certain food that he has enjoyed. All this he was willing to do, to subject his body under all these things, because he knows what is awaiting him is greater than the things of this world. కాబట్టి
తన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క కిరీటము ఈ లోకంలో ఉన్న వాటి కంటే కూడా గొప్పది కాబట్టి ఆయన తన శరీర విషయంలో కానీ ఆహార విషయాల్లో కానీ దేనిని కూడా ఆయన మరి పట్టించుకోకుండా ప్రభు నిమిత్తము వాటిని ఆయా సమయాల్లో సందర్భాల్లో పక్కన పెట్టి వేశాడు. Dear congregation, this is not only for Paul. ప్రియ దేవుని సంగమా, ఇది పౌలు కొరకు మాత్రమే కాదు, This is for you and me also. ఇది నీ కొరకు నా కొరకు కూడా. The incorruptible crown the Lord has prepared for us is not only for Paul, it's for all of us. ఆ అక్షయమైనటువంటి ఆ కిరీటము పౌలు కొరకే కాదు కానీ నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రభు సిద్ధపరిచింది. So let us run the race ahead of us with confidence, with certainty, like Paul. మన ముందు ఉంచినటువంటి ఆ పందెంలో మరి నిశ్చయత కలిగి నమ్మకంతో పౌలు వలె పోరాడదాం. Some kind of self-denial or sacrifice we have to do, these are all nothing compared to the great rewards awaiting for us in Christ Jesus. కాబట్టి మన జీవితంలో విడిచిపెట్టుకోవాల్సినటువంటి కొన్ని త్యాగాలు ఇవన్నీ కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ గొప్ప కిరీటంతో పోలిస్తే ఇవి అనదగినవి కావు. So may God help all of us to run the race like Paul. మరి పౌలు వలె మరి పోరాడడానికి ప్రభు మనందరికి సహాయం చేయను. And let us look forward to the great hope with much assurance and much certainty, because in Christ we will inherit all those blessings. మరి ఎక్కువ నిశ్చయతతో మరి క్రీస్తు ద్వారా మనము ఈ యొక్క ఇవన్నీ కూడా మనం సంపాదించుకుంటామని ఆ నిశ్చయతతో ముందు కొనసాగుదాం.